స్కూల్ టీచర్ నేమ్ యాకలక్ష్మి. 12 వరకు లంచ్కి వస్తాం మేము అన్నానికి. మేము వచ్చేసరికి ఏదో ఒకటి పిల్లలకి చెప్తూనే ఉంటుంది టీచర్. ఇక్కడ లంచ్ బాగానే చేస్తారు, మంచిగా ఉంటుంది. టీచర్ బాగానే చెప్తుంది పిల్లలకి. యాక్టివిటీస్ ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటుంది. పిల్లలు చాలా మంది ఉంటారు కానీ ఈరోజే ఎందుకో తక్కువ ఉన్నారు. ఈరోజు బాగానే ఉంటుంది సార్ ఇక్కడ స్కూల్లో. ఇప్పుడు ఏమేమి ఇస్తారు ఇక్కడ? ఇప్పుడు వీళ్ళకి ఏమేమి ఇస్తారు? పిల్లలకి పొద్దున్నే ఎగ్ పెడతారు. ఇప్పుడు 12 వరకు అన్నం పెడతారు. బాలామృతం అది ఉంటాయి కదా, బాలామృతం ఇస్తారు. ఇప్పుడు మీకు పౌష్టికాహారం కింద ఏమి ఇస్తారు? స్కూల్లో పప్పు కూర, అన్నము, పాలు, ఎగ్గు ఇక్కడనే తినేసి వెళ్తాం. మీరు ఇక్కడ తినిపోతారా అక్కడ ఇంటికి తీసుకెళ్తారా? ఇక్కడనే తినేసి వెళ్తాం. మీకు గుడ్లు ఎన్ని ఇస్తారు? గుడ్లు ఎగ్గులు ఇస్తారా మీకు? ఇస్తారు. ఎన్ని ఇస్తారు? ఈ చిన్నోనికి నెలకు 16 గుడ్లు వస్తాయి. నెలకు 16 గుడ్లు. 16 గుడ్లు కరెక్ట్ వస్తాయా? కరెక్ట్ వస్తాయి. తీసుకుపోతారా? బాలామృతం ప్యాకెట్ వస్తాయి. బాలామృతం ఇంకా రోజుకి ఒక ఎగ్, డైలీ పాలు ఒక పూట. పిల్లలకు మంచిగా పోషకాహారం మంచిగా ఇస్తున్నారు. బాగానే ఉంటుంది. పప్పు, మునక్కాయ అది మంచిగా ఉంటారు. కూరలు కూడా రోజు. మీరు తింటారా వచ్చి? మేము కూడా తింటాం సార్. ఎంతమంది మీరు తినేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు తినేవాళ్ళు? 5 మెంబర్స్ దాకా. 6. అమ్మా నీ పేరు? నా పేరు సత్తమ్మ సార్. నా పేరు. ఎన్ని రోజులు నుంచి పని చేయటి? ఎన్నేళ్ళు అవుతుంది టీచర్? నాకు చదువు రాదు. చదువు రాదా? రాదు. అంటే ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ? 20 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది సార్. ఆమె ఏమేం చేస్తున్నావు? మీ టీచర్ ఆమె ఏమేమి ఇస్తుంది నీకు? బియ్యం, పప్పు అన్ని ఇస్తుంది. అందరి గొడ్డలు మంచిగా వేసి పెడతావా? మంచిగా వేసి పెడతా. నీళ్ళ వసతి ఇట్లా ఉందా? ఉన్నది సార్. ఉందా? నీళ్ళు మంచిగా. ఇంకేమైనా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఏం ఇబ్బంది లేదు కానీ ఈ సెంటరే మాకు ఇబ్బంది. మీ సెంటర్ ఇబ్బంది ఉందా? వాటర్ మరి ఎట్లా చేస్తున్నామ్మా? వాటర్ ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఎక్కడి నుంచి లేదు, నల్ల వస్తుంది సార్. రోజు వస్తుందా? దినం తప్ప దినం. మరి మీ టీచర్ మంచిగా చూసుకుంటుందా? చూసుకుంటా సార్. మాకు ఏం లేదు. మరి మీరు పిల్లల్లో ఇబ్బంది పెడతారా కరెక్ట్ గా? ఇబ్బంది అంటే ఇక ఉన్న ఇబ్బంది కదా సార్ వాళ్ళతో. నాకు ఇక వాళ్ళతో పనే ఉంటది ఎప్పటికీ. నా పేరు, నేను అంగన్వాడీ టీచర్ని. నా పేరు యాకలక్ష్మి. మా స్కూల్లో గర్భిణీలు ఒకరు, బాలింతలు 6 ఉన్నారు సార్. వాళ్ళు రోజు మధ్యాహ్నము ఆరోగ్యలక్ష్మి భోజనం స్కూల్లోనే తిని వెళ్తారు. ప్రీ స్కూల్ పిల్లలు 15 మంది ఉన్నారు. తర్వాత బాలామృతం పిల్లలు 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 28 మంది ఉన్నారు సార్. వాళ్ళు బాలామృతంకి నెలలో ఫస్ట్ వీక్ వచ్చేసి తీసుకెళ్తారు. 16 ఎగ్స్ మాత్రము ఫస్ట్ అంటే స్టాకును బట్టేసి ఫస్ట్ ఉంటే 8 ఇస్తాము. మళ్ళీ తర్వాత 15 రోజులకి 8 ఇస్తాం సార్. మొత్తం నెలకి 16 ఎగ్స్. ఆరోగ్య లక్ష్మి భోజనం మాత్రం స్కూల్లోనే తిని వెళ్తారు. మేము 9కి స్కూల్ ఓపెన్ చేస్తాము, 4 o'clockకి క్లోజ్ చేస్తాం సార్. స్కూల్లో టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ పిల్లలకి యాక్టివిటీస్ చేపిస్తాం సార్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఈ రోజు 5 members ఉన్నారు సార్. అంటే డైలీ 15 members. డైలీ 10, 12, 13 అట్లా వస్తాయి సార్. కానీ ఈ రోజు పెళ్ళిళ్ళు కొంచెం ఫీవర్స్ అట్లా ఉండడంతో రాలేదు సార్. మీరు ఏ వారం ఏది ఫుడ్ ఏది ఇస్తారు? మెనూ ప్రకారం ఏమి ఇస్తారు? ఈ రోజు ఆకుకూర పప్పు సార్. ఆకుకూర పప్పు ఎన్ని గంటలకు ఇస్తారు? 12 గంటల నుండి 12, 15 నుండి 1 వరకు ఇస్తుంది సార్ పిల్లలకి. అప్పుడు ఆరోగ్యలక్ష్మి భోజనంకి తల్లులు ఒక్కోసారి 12:15 నుండి వస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు కొంచెం బాలింత పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడు వచ్చి మధ్యాహ్నం ఇక వీలున్నప్పుడు వచ్చి తినేసి వెళ్తారు సార్ స్కూల్లోనే. ఇప్పుడు ఎగ్స్ గిట్లా ఎట్లా క్వాలిటీ ఎట్లా ఇస్తారు? ఎగ్స్ డైలీ 1 సార్. 45 grams నుండి 50 grams ఉంటుంది సార్. ఒకటి బాలామృతం 20 కిలోల ప్యాకెట్ నెలలో 1 ప్యాకెట్ ఫస్ట్ డే రోజు ఇస్తుంది సార్. THR ఏఎన్సీ వాళ్ళు ఎంతమంది? ఏఎన్సీ వాళ్ళు 1 సార్. బాలింతలు 6. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తినిపోతారు? ఇక్కడ స్కూల్లో తినిపోతారు సార్. ఇప్పుడు 9 నెలల గర్భిణీకులను నెలలోపు బాలింతకు మాత్రం తల్లికి లేదా అత్తకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి ఒకరికి ఇస్తాము. మిగతా వాళ్ళు మాత్రం వచ్చి స్కూల్లోనే తిని వెళ్తారు సార్.
వీళ్ళ వెయిట్ మీరు చూస్తారా? ఏంటి వాళ్ళు? చూసాం సార్. నెలలో ఫస్ట్ డే టీహెచ్ఆర్ పిల్లల బరువులు చూడడము, ప్లస్ వాళ్ళకి హైట్ వెయిట్ చెక్ చేయడము అవి చేసింది సార్. పిల్లల మీకు హైట్ అన్ని వెయిట్ విధాల కన్వీనెన్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ అన్ని విధాలుగా కన్వీనెన్స్ ఉన్నాయా? ఈ రోజు అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఇబ్బందులు ఏమి లేవు కదా మీకు? ఇక్కడ ఇబ్బందులు అంటే సెంటర్ ఒకటి ఇబ్బంది ఉంది సార్. నాకు సెంటర్ కొంచెం మార్చాలి, రూమ్స్ ఎక్కడ దొరకట్లేదు సార్. ఇది ఒకటే ప్రాబ్లం ఉంది సార్. సెంటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. సెంటర్ నాకు వేరే దగ్గరికి మార్చాలి. అంటే మీ సూపర్వైజర్ వాళ్ళకి చెప్పినాం సార్, చెప్పినాం కానీ చూసుకోండి అని వాళ్ళు అన్నారు, కానీ మాకే రూమ్స్ దొరకట్లేదు సార్. మీ సూపర్వైజర్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి? వాళ్ళు నెలలో ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు సార్. వాళ్ళు ఏం చెప్పి ఎప్పుడైనా రారు. సరే ఈ మధ్యలో మా మేడం లీవ్ పెట్టుకున్నారు సార్. తను లీవ్ పెట్టుకోవడంతో రాలేదు సార్. ఇన్ఛార్జ్